ఇక్కడ మీకోసం ఒక గంటపాటు చదవదగిన అమ్మ గంగమ్మ ఆవు కథ తెలుగులో అందిస్తున్నాను. ఇది గ్రామీణ నేపథ్యంతో గంగమ్మ అనే ఓ సద్గుణాలున్న తల్లి, ఆమె ఆవు మధ్య ఉన్న అనుబంధం మరియు దానివల్ల గ్రామానికి వచ్చిన ఆశీర్వాదాల మీద ఆధారపడి ఉంటుంది. కథలో దైవభక్తి, పశుప్రేమ, గ్రామీయ జీవితం, మానవ విలువలు ప్రతిబింబిస్తాయి. డ్యాష్ 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 అమ్మ గంగమ్మ ఆవు కథ. సమయం 1 గంట చదవడానికి. భాగం 1. గంగమ్మ జీవిత పరిచయం. కృష్ణా జిల్లా తీరంలో ఉన్న పల్లెటూరులో పెనుగొండ అనే ఊరిలో గంగమ్మ అనే తల్లి ఉండేది. ఆమె భర్త చిన్న వయసులోనే మృతి చెందాడు. ఆమెకు 2 పిల్లలు, పెద్ద కుమారుడు వెంకయ్య, చిన్న కూతురు మల్లమ్మ. ఆమె జీవనాధారం ఒకే ఒక్క ఆవు, గోరంట. ఆ ఆవు చిన్నదిగా ఆమెకు చుట్టాల నుండి కానుకగా వచ్చింది. అప్పటి నుండి గంగమ్మ దానిని తన పిల్లలా పెంచింది. ఆవు గోరంట ప్రతిరోజు ఉదయం గంగమ్మ తలబెట్టినప్పుడు మచ్చలేని పాలిచ్చేది. గంగమ్మ ఆ పాలను ఒక భాగం తన పిల్లలకు పెట్టి, మిగిలినదాన్ని ఊరి ప్రజలకు అమ్మేది. కాని ఎవ్వరికీ డబ్బు కోసం పాలు ఇచ్చింది కాదు, ఎవరిచే ఎంత వచ్చినా తీసుకునేది. భాగం 2. గోరంట ఔన్నత్యం. ఒకసారి ఊరికి కరువు వచ్చింది. వరుణుడు కరుణించలేదు. పంటలు ఎండిపోయాయి. గంగమ్మతో పాటు ఊరంతా నిరాశగా ఉంది. అయినా ఆవు గోరంట మాత్రం రోజూ పాలు ఇచ్చేది. గ్రామస్థులు ఆశ్చర్యపోయారు. ఇది మామూలు ఆవు కాదు, ఇది పవిత్ర ఆవు అన్నారు. ఊర్లో వృద్ధులు గంగమ్మను పిలిచి, నువ్వు రోజూ ఆవును ప్రేమతో, భక్తితో చూసావు. అది ఇప్పుడు ఊరికి ఆశీర్వాదంగా మారింది అన్నారు. భాగం 3. గంగమ్మ త్యాగం. ఒకరోజు రాజధానిలో నుంచి ఒక జమీందారు వచ్చాడు. ఆవును చూసి ఆశ్చర్యపోయాడు. ఈ ఆవును నాకు అమ్ము, ఎంత కావాలంటే ఇస్తాను అన్నాడు. గంగమ్మ నొప్పితో నవ్వింది. ఇది నా కూతురి కంటే ఎక్కువ, దీన్ని డబ్బుకి ఎలా అమ్మగలను అని చెప్పింది. అతను కోపంగా ఊరు వదిలిపోయాడు. కాని గంగమ్మ తన మాయకు లోనుకాలేదు. తన ఆవును తన ప్రాణాల కంటే ఎక్కువగా ప్రేమించింది. భాగం 4. గోరంట గోమాత అవతారం. ఒక రాత్రి గంగమ్మకు కలలో గోమాత రూపంలో దేవత దర్శనమిచ్చింది. నీ పాపాలన్నీ నీ త్యాగంతో తుడిచిపడ్డాయి. నీ ఊరికి నీ భక్తి వల్లే పుష్కల వర్షాలు, మంచి పంటలు రావొచ్చాయి అని చెప్పింది. ఆ మరుసటి రోజు ఆవు గోరంట స్వర్గానికి చేరింది. కాని ఆమె శరీరం చుట్టూ వెలుగులు వెలిగాయి. ఊరంతా వచ్చి గంగమ్మ పాదాల మీద పడ్డారు. ఆవును గోమాతగా పూజించారు. భాగం 5. గంగమ్మ సంతాపం కానీ గర్వం. గోరంట లేకపోవడం గంగమ్మకు బాధే, కానీ గర్వంగా చూసింది. ఆమె పిల్లలు పెద్దయ్యారు. వృద్ధ వయసులో గంగమ్మకు ఊరంతా గౌరవం ఇచ్చింది. ప్రతి సంవత్సరం గోరంట జాతర జరిపేవారు. ఆవు పట్ల ప్రేమకు గుర్తుగా పిల్లలకి కథలు చెప్పేవారు. డ్యాష్ 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 ముగింపు. ఈ కథ గంగమ్మ అనే తల్లి, ఆమె ఆవు గోరంట పట్ల చూపిన ప్రేమ, నమ్మకం మరియు ధర్మాన్ని ప్రతిబింబిస్తుంది. ఈ కథ మనకు చెబుతుంది, మనం ప్రేమగా, విశ్వాసంగా ఎవరినైనా చూసినప్పుడు అది మనకే తిరిగి లాభం చేస్తుంది. పశుప్రేమ అంటే ఏమిటో ఈ కథ బోధిస్తుంది. డ్యాష్ 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 ఇలాంటివి మరిన్ని కావాలంటే మీరు చెప్పండి. జాతరల పద్ధతిలో, పిల్లల కోసం, లేదా మతపరమైన అంశాలతో కూడిన కథలు రాస్తాను. గంగమ్మ ఆవు కథ 2వ భాగం. 1 గంట పాటు చదవదగిన తెలుగు కథ, జానపద శైలిలో. డ్యాష్ 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 ముందు భాగంలో రీక్యాప్. గంగమ్మ ఓ పల్లెటూరులో నివసించే ధర్మం గల గొప్ప మనిషి. ఆమె వద్ద ఉన్న గంగావ్వ ఆవు ఒక విశిష్టమైన ఆవు, తెల్లటి రంగులో మిలమిల మెరిసే శరీరంతో, చలికాలంలో కూడా వేడివాడిగా పాలిచ్చే అద్భుత ఆవు. ఈ ఆవు పాలతో గ్రామంలోని బాలలు, వృద్ధులు ఆరోగ్యంగా ఉన్నారు. కాని ఊరిలోని చిన్నపాటి కామాంధ, క్రూర మనస్కుడైన గ్రామకరణం తాను ఆ ఆవును దొంగిలించాలని కుట్ర వేస్తాడు. డ్యాష్ 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 2వ భాగం. ఆవు కోసం జరిగిన యుద్ధం. 1. దొంగిలింపు యత్నం. ఒక రాత్రి, చీకటి ముసురుతున్న వేళ, కరణం కొంతమంది కూలీలను పెట్టి గంగమ్మ ఇంటికి వెళ్తాడు. ఆవు ఎలాగైనా మా ఊరి దేవాలయానికి అవసరం, ఇది దేవదానం అని అబద్ధంగా చెప్పి గంగమ్మను బెదిరించడానికి ప్రయత్నిస్తాడు. 2. గంగమ్మ ధైర్యం. గంగమ్మ భయపడదు. ఈ ఆవు నా కుటుంబ సభ్యురాలు లాంటిది. దీనిపాలనే మా జీవితం. దేవునికి మోసం చేసి మీరు దేవదానం పేరిట దొంగతనానికి దిగితే, అది పాపం అవుతుంది అని గట్టిగా చెప్పి కరణాన్ని ఇంటి నుండి తోసేసి పంపుతుంది. 3. గ్రామ సభలో తీర్పు. ఈ వివాదం ఊరంతా గోసిప్ అయి, పెద్దలతో కూడిన గ్రామ సభ ఏర్పాటు చేస్తారు.
అందులో కరణం తన ఫేక్ పత్రాలను చూపించి ఆవు దేవాలయానికి చందాదిగా ఇచ్చినట్టు చెప్పాడు. కాని గ్రామ పెద్దలు గంగమ్మను బాగా తెలుసుకునేవారు. ఆమె నిజాయితీ, ధర్మానికి వారు అంకితులు. 4. విచారణ మొదలు. పెద్దలు ఆవును పరిశీలిస్తారు. ఆవు దగ్గర ఉన్న జింకల గుర్తులు, ముత్యాల రేఖలు చూసి వారు గుర్తించేది ఏంటంటే ఇది అసలు ఓ అద్భుత ఆవు, దేవతల వరం లాంటి ఆవు. అలాంటి ఆవును లొంగించమంటే అది పుణ్యానికి విరుద్ధమని చెప్పి కరణాన్ని ప్రశ్నిస్తారు. 5. ఆవు మాట్లాడిన వేళ. ఆ రాత్రి ఊరంతా నిద్రపోతున్న సమయంలో గంగమ్మ మేలుకొస్తుంది. ఆమెకి ఆశ్చర్యం, ఆవు ఆమెతో మాటలాడుతోంది. అమ్మా గంగమ్మ, నన్ను ఎంత ప్రేమిస్తావో నాకు తెలుసు. కాని పాపం కరణం నన్ను తాకిన ప్రతిసారి నాకు బాధే. నేను పోతే ఈ ఊరు దారుణాన్ని చవిచూడాల్సి ఉంటుంది. గంగమ్మ వెళ్ళి ఆవును ఆలింగనం చేస్తుంది. లెక్కలేదు గంగావ్వ, నీ ప్రేమే నాకు బలం అని అంటుంది. 6. కరణానికి శిక్ష. రేపటిపాటికి కరణం గడచిన రాత్రి నుండి మానసికంగా ఇబ్బంది పడుతున్నాడు. తన పాపం బోధపడుతుంది. గ్రామ పెద్దల ఎదుట మన్నింపు కోరుతాడు. పెద్దలు అతనికి కొంతకాలం దేవాలయం సేవ చేయాలనే శిక్ష విధిస్తారు. 7. ఆవు మాయమైన రోజు. కొన్ని సంవత్సరాల తర్వాత ఆవు రోజూలాగే గంగమ్మకు పాలు ఇస్తూ ఉండగా ఒక్కరోజు రాలేదు. గంగమ్మ వెతికి వెతికి చూసినా ఆవు కనిపించదు. ఒక పెద్ద తెల్ల మేఘం ఆ ఇంటి మీద తేలుతూ ఉంది. ఆవు ఆ మేఘంగా మారిందని గ్రామస్థుల నమ్మకం. ఆ రోజు నుంచి గంగమ్మ ఆవు గాథగా మారింది. ప్రతి సంవత్సరం ఆ రోజున ఊరిలో పెద్ద పూజలు నిర్వహిస్తారు. పిల్లలు గంగావ్వ పాట పాడుతూ పాలబిందెలతో ఊరంతా ఊరేగింపు చేస్తారు. ముగింపు సందేశం. ధర్మాన్ని నిలబెట్టుకునే ధైర్యం ఒక్కరికి ఉంటే అద్భుతాలు జరగక మానవు. గంగమ్మ ఆవు ఓ ఆవు కాదు. అది నిజాయితీ, ప్రేమ, నమ్మకానికి ప్రతీక. చిక్కించి కొనసాగాలంటే గంగమ్మ ఆవు కథ 3వ భాగం కావాలా? ఎరుపు రంగు హృదయం. గంగమ్మ ఆవు కథ భాగం 3. ఒక జానపద ప్రేరణతో 20 నుండి 30 నిమిషాలు చదవదగినంత కథ. గత భాగాల సారాంశం. గంగమ్మ అనే ఓ రైతు ముత్యాలవలస గ్రామంలో తన ప్రాణంగా ప్రేమించే ఆవుతో జీవిస్తోంది. ఆ ఆవు పేరు గోమతి. ఆవు ఆమెకు కేవలం పశువు కాదు, కూతురిలా. ఆమె దయ, ప్రేమకు ఊరిలోని వాళ్లంతా గౌరవిస్తారు. కాని పక్క ఊరి మొండి ముత్తయ్య గోమతిని దొంగిలించేందుకు ప్రయత్నిస్తాడు. గంగమ్మ తన ఆవుని వెతకడానికి అడవుల్లోకి వెళ్ళింది. భాగం 3. అడవిలో అలుపెరుగని గంగమ్మ. గంగమ్మ అడవిలోకి అడుగుపెట్టిన మొదటి రోజు రాత్రి భయంగా ఉండింది. ఎక్కడో నక్క అరుపు, ఎక్కడో జింకలు పరుగులు. కాని గోమతి జ్ఞాపకం ఆమెకు ధైర్యాన్ని ఇచ్చింది. చేతిలో మట్టి దీపం, నోట్లో మంత్రం. ఓ గోమతి, నా ప్రాణమా, నీవు ఎక్కడ ఉన్నావో నాకు గుర్తు చెయ్యమ్మా. రెండో రోజు ఉదయాన గంగమ్మ అడవిలో గజగజలాడే పత్రాల మధ్య గోమతికి ఎక్కడైనా మేలు జరిగిందేమోననే భయంతో అడుగులు వేసింది. కొంత దూరం వెళ్లగానే ఒక వృద్ధ దంపతులు కనిపించారు. వారు ఆయుర్వేద వైద్యులు. గంగమ్మ వాళ్లను సలాం చేసింది. వృద్ధుడు, బిడ్డా, ఎందుకలా అలసిపోయి వెళ్తున్నావ్? గంగమ్మ, నాకు నా గోమతి ఆవు కనిపించడం లేదు తాతయ్య, ఆవిడే నా జీవితం. వృద్ధురాలు, ఓహో, మేము నిన్న రాత్రి ఓ గోధుమ రంగు ఆవును చూశాం. దాన్ని ఇద్దరు మొండివాళ్లు లాగిపడేస్తున్నట్లు అనిపించింది. వెంటనే గంగమ్మ ఆశతో నిండిపోయింది. ఆమె వృద్ధులకు నమస్కారం చెప్పి చూపిన దారిలో పరుగులు తీసింది. మొండి ముత్తయ్య గుట్టు రట్టయ్యే ఘడియ. మొండి ముత్తయ్య గోమతిని తీసుకెళ్లి తన ఊరిలో పెట్టాడు. కాని ఆవు పాలివ్వలేదు. ఎవరు పాల కోసం వచ్చినా గోమతి మూముగా తలదించుకుంది. ఆమె గంగమ్మ కోసం వాదనలు పడుతోంది. ఊరివాళ్లంతా ఇది గమనించారు. ఒక తెల్లవారుజామున గంగమ్మ అదే ఊరికి చేరుకుంది. ఆమె చూసిన క్షణంలో గోమతి ఉరుతలూగింది. ఏడుపు భరించలేక గంగమ్మ ఓడిలోకి పరిగెత్తింది. ఇద్దరూ కలిసిన దృశ్యం చూసిన వాళ్లందరూ కన్నీళ్లు పెట్టుకున్నారు. గంగమ్మ, మా గోమతిని ఎవరు తీసుకెళ్లారో దేవుడు వారిని చూసుకుంటాడు. ఊరివాళ్లు, ఇది మొండి ముత్తయ్య పని అని మనకు ఇప్పుడు స్పష్టమైంది. మేమే నీకు న్యాయం ఇస్తాం. పెద్దలను పిలిపించి ముత్తయ్యను నిలదీశారు. చివరకు అతను అంగీకరించాడు. అతనికి ఊరి పెద్దలు శిక్ష విధించారు. ఏడాది పాటు పశుపాలన సేవలు చేయాలి, ఇంకా గంగమ్మకు నష్టపరిహారం చెల్లించాలి.
తిరిగి గ్రామానికి గంగమ్మ పయనం. గంగమ్మ గోమతిని తన ఊరికి తిరిగి తీసుకొచ్చింది. ఊరంతా పూలతో, పాటలతో స్వాగతం పలికింది. ఆవు రోజుకో అద్భుతమైన పాలిస్తుంది. చిన్నారులకి ఆ పాలు ప్రాణవాయువుల్లా ఉన్నాయి. గంగమ్మ గోమతికి నిత్యం స్నానం చేసి, పువ్వులు చుట్టి, దేవునికి నైవేద్యంగా పాలిస్తుండేది. గోమతి ఆవు గ్రామ దేవతలా మారిపోయింది. డ్యాష్ డ్యాష్ డ్యాష్. ముగింపు. గంగమ్మ, గోమతి ఇద్దరూ ఏదైనా ఒకరిని వదలలేని స్నేహాన్ని కలిగి ఉన్నారు. ఇది కేవలం గంగమ్మ ఆవు కథ కాదు. ఇది ప్రేమ, విశ్వాసం, ధైర్యం, ధర్మం అన్నిటినీ కలిపిన జీవరూపకథ. డ్యాష్ డ్యాష్ డ్యాష్. తరువాత భాగం కావాలంటే కథ 4వ భాగంలో గోమతి ఆవుతో గ్రామంలో జరిగిన ఒక అద్భుతమైన మహిమను చెబుతాను. కావాలా? సంతోషంతో నవ్వుతున్న ముఖం.